నమస్తే అండి. వెల్కమ్ టు స్పిరిచువల్ ఆల్కెమీ 7 తెలుగు. నేను త్రివేణి, హోపనొప్పనో హీలర్ మరియు లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ని, లైఫ్ కోచ్ని. ఓకే, వెల్కమ్ టు 11 డేస్ మనీ ఛాలెంజ్. ఈరోజు 5th డే. నిన్న 4th డే చేశారు కదా. నిన్న ఏం చేశారు? ఫ్రీ గిఫ్ట్స్ అన్నీ రాశారా? ఎవరెవరు ఈ వీడియోని ఈరోజే ఫస్ట్ డే చూస్తున్నారో మీరు అసలు ఈ వీడియో పూర్తిగా చూడనివద్దు, ఇక్కడితో ఆపేసేయండి. ఆపేసి డిస్క్రిప్షన్లో డే 1, డే 2, డే 3, డే 4 అన్ని వీడియోస్ లింక్ పెట్టాము. డే 1 నుంచి చేసుకుంటూ రండి. ఎందుకంటే 11 డేస్ అంటే డే 1 నుంచి చేస్తేనే 11 డే వరకు చేసినప్పుడే మీలో నుండి మనీ గురించి ఉన్న లిమిటింగ్ బిలీఫ్స్, నెగటివ్ థాట్స్ ఏమేమి ఉన్నాయో అవి రిలీజ్ అవుతుంది. తర్వాత మీ మనీ ఫ్రీక్వెన్సీ ఎక్కువ అవుతుంది. సో ఇలా ఈ సిరీస్లో డే 1 చేశారు, డే 2 చేశారు, డే 3 చేశారు, నిన్న డే 4 చేశారు. డే 4 ఏం రాశారు? మీ లైఫ్లో ఇంతవరకు ఫ్రీగా మీకు ఏమేం దొరికింది రాసుకున్నారు కదా. డే 5 మీరు డబ్బులు పెట్టి ఏమేం కొన్నారు ఇంతవరకు, ఎన్ని ఉంటాయి ఇదైతే కదా. మీరు ఇప్పుడు చూస్తున్న మీ ఫోన్ డబ్బులు పెట్టి కొన్నారా? మీరు వేసుకున్న బట్టలు డబ్బులు పెట్టి కొన్నారా? మీరు తింటున్న ఫుడ్ డబ్బులు పెట్టి కొన్నారా? మీరు ఉంటున్న ఇల్లు డబ్బులు పెట్టి కొన్నారా? ఇలా ఎన్ని ఉంటాయి కదా. సో ఎంత ఎక్కువైతే అంత రాయండి. ఒక ఏంజల్ నంబర్ పెట్టేసుకోండి, 111 222 అని అన్నీ రాయండి. ఎందుకంటే మీరు జస్ట్ మీ ఇంట్లో ఇలా చుట్టూ కళ్ళు ఇట్లా తిప్పితేనే ఎన్ని వస్తువులు కనపడతాయి మీకు డబ్బులు ఇచ్చి కొనింది. ఇది ఎందుకు ఈ యాక్టివిటీ అంటే, నిన్న యాక్టివిటీ ఈరోజు యాక్టివిటీ ఎందుకు అంటే, యూజువల్లీ మనము మన దగ్గర డబ్బులు లేవు అనుకుంటూ ఉంటాం కదా. డబ్బులు లేకపోయినా కొన్ని మనకు దొరుకుతాయి, అలానే ఫ్రీగా దొరుకుతాయి అని చెప్పడానికే నిన్న యాక్టివిటీ. ఇక ఈరోజు యాక్టివిటీ డబ్బులు పెట్టి కొన్నది. మీకు డబ్బులు లేదు, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, నాకు డబ్బులు నా దగ్గరకు రావు, డబ్బులు సంపాదించడం చాలా కష్టం నాకు, ఇలాంటి ఫీలింగ్స్ కనుక మీలో ఉన్నట్లయితే మీకు ఇన్ని లిస్ట్ రాసుకున్న తర్వాత మీకు రియలైజ్ అవుతారు, అవును కదా ఇన్ని కొన్నాను అంటే నా దగ్గర ఎంత డబ్బులు ఉండాలి అప్పుడు అని. మనకేమవుతుందంటే మన రోజు జీవితంలో మన ధ్యాస ఎప్పుడు మన దగ్గర ఏం లేదో దాని మీదనే ఉంటుంది. ఏముందో దాన్ని గుర్తించము మనము. సో దానివల్లనే ఈరోజు మీ మనీ ఫ్రీక్వెన్సీ డౌన్ అయింది. సో ఈ యాక్టివిటీస్ని డే 1 నుండి చేస్తున్న మీరు ఈ యాక్టివిటీస్ని మంచిగా హ్యాపీగా జాలీగా ఏదో ఆటలాడేలాగా చేయండి, ఎంత బాగుంటుందో. కానీ ఈ యాక్టివిటీస్ అన్నీ చేసే టైంలో మళ్ళీ మీకు మనీ గురించి ఏదైనా ఆలోచన వస్తే నెగటివ్గా ఆలోచించకూడదు, పాజిటివ్గానే ఉండండి. మీరు అన్ని విషయాలలో ఎంత పాజిటివ్గా ఉంటే అంత పాజిటివిటీని మీరు అట్రాక్ట్ చేస్తారు మీ లైఫ్లో. మీకేం కావాలో అది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో పెట్టాను, రండి అక్కడ అడగండి, నేనే మీకు ఆన్సర్ ఇస్తాను వాట్సాప్లో. తప్పకుండా వాట్సాప్లో కలుద్దాం. ఓకే, సో ఈ డే 4 యాక్టివిటీని హ్యాపీగా చేయండి. మళ్ళీ డే 5 యాక్టివిటీ కోసం డే 5 యాక్టివిటీని హ్యాపీగా చేయండి. మళ్ళీ డే 6 యాక్టివిటీ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. రేపు మీరు మళ్ళీ నెక్స్ట్ యాక్టివిటీ స్టార్ట్ చేసే వరకు మీరు దీన్ని అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడంతా రాసుకుంటూ ఉండొచ్చు. ఒకేసారి కూర్చొని అంతా రాసేయాలని ఏం లేదు. మీ ఖాళీ టైంలో కొంచెం రాసుకుంటూ ఉండండి, ఏదేది గుర్తొస్తే అది రాసుకుంటూ ఉండండి. ఓకే, సో రేపు కలుద్దామా మళ్ళీ? ఓకే, నెక్స్ట్ ఛాలెంజ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.